చూస్తే మనము వెలుగులో హైలైట్ కనిపిస్తున్న వార్త ఇరాన్పై అమెరికా అటాక్ బంకర్ బస్టర్ బాంబుల మిసైల్తో 3 అణుకేంద్రాలు పేల్చివేత అంటూ వార్త కనిపిస్తుంది. ఇరాన్లోని ఫోర్డ్, నంతాజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై విజయవంతంగా దాడులు చేశాం, వాటిని పూర్తిగా నాశనం చేశాం. ఇది అమెరికాకు, ఇజ్రాయెల్కు, మొత్తం ప్రపంచానికే చరిత్రాత్మకమైన క్షణం. ఈ యుద్ధాన్ని ఇరాన్ ఇప్పుడు తప్పకుండా ముగించి తీరాలి, లేకపోతే ఆ దేశానికి విషాదం తప్పదంటూ ఓ వార్త కనిపిస్తుంది. సో తగ్గకపోతే మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక. అమెరికా ప్రారంభిస్తే తాము ముగిస్తామని ఇరాన్. ఇక తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తి లేదని ప్రకటన. అమెరికా పెద్ద తప్పు చేసింది, మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇకపై ప్రతి అమెరికన్ను టార్గెట్ చేస్తామని హెచ్చరిక. ఇజ్రాయెల్పై 40 మిసైళ్లతో ప్రతీకార దాడి. ఇక అమెరికా, ఇజ్రాయెల్లో హై అలర్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా కూడా ఎంటర్ అయింది. అర్ధరాత్రి అదను చూసి ఇరాన్లోని 3 కీలక అణు కేంద్రాలని బాంబులు, మిసైల్తో పేల్చేసింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో చేపట్టే ఈ మిషన్లో 7 B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు మూడో కంటికి తెలియకుండా ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి ఫోర్డు, మరో 2 అణు కేంద్రాలపై బాంబులు వేసి వెళ్ళిపోయాయి. అదే సమయంలో అటు పర్షియన్ గల్ఫ్, అరేబియా సముద్రం నుంచి 2 జలంతర్గముల ద్వారా ఏకంగా 30 తోమహాక్ మిసైల్స్ దూసుకొచ్చి నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను పేల్చేశాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ఇరాన్లోని ఫోర్డ్ న్యూక్లియర్ సైట్తో పాటు నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్కి సంబంధించి 20 గంటలు మొత్తం మిషన్ టైం, 25 నిమిషాలు ఇరాన్ గగనతలంలోనే. ఇక 3 పేల్చేసిన అణు కేంద్రాలు, 14 ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులు. ఒక్కో బాంబు బరువు 15 టన్నులంట. 30 దాడికి వాడి తోమహాక్ మిసైల్స్ అంట. 30 దాకా దాడికి వాడిన తోమహాక్ మిసైల్స్. ఇక 125 మిసైల్స్లో పాల్గొన్న మొత్తం మిలిటరీ ప్లేన్స్, సముద్రం నుంచి మిసైల్స్ ప్రయోగించిన జలాంతర్గములు, ఇక బాంబులు వేసిన B-2 స్పిరిట్ స్టెల్ బాంబర్స్ అంటూ వార్త కనిపిస్తుంది. అంటే ఈ యుద్ధం చూడండి, ఇక్కడ మొత్తం అమెరికా దాడిలో ధ్వంసమైన ఫోర్ట్ న్యూక్లియర్ సైటు, అమెరికా మిసైల్స్ దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఇన్స్పైర్ న్యూక్లియర్ సెంటర్. ఇదంతా కూడా మరి ఇరాన్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ సెంటర్సు. మరి అమెరికా క్షిపణులు దాడి చేస్తే ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. ఈ వార్త గురించి మనం మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి ఈ వార్త గురించి? మీ అందరికీ తెలుసు, మొన్నటిదాకా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అనుకున్నాం. మనం అనేక మార్లు చెప్పినాం, ఈ యుద్ధం విధ్వంసానికి దారితీస్తుంది తప్ప అభివృద్ధికి దారితీయదు. యుద్ధం జరగొద్దు, శాంతి చర్చలు జరగాలని చెప్పినాం. ఈ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం ఇతర దేశాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ప్రపంచాన్ని మరి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పినాం. అది నిజమే కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి 3వ ప్రపంచ యుద్ధం జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకు 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది? ఎందుకు ఆర్థికంగా దేశ విదేశాలన్నీ మరి సంక్షోభంలో పడతాయంటే, ఇరాన్, ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికన్ ట్రంప్ ఆపరేషన్ మిడ్ నైట్ నిన్న సక్సెస్ అయింది. మొత్తం ఎంతసేపు ఉన్నాడు? 25 నిమిషాలు ఇరాన్కి సంబంధించినటువంటి గగనతలంలో మరి అమెరికన్ ఫ్లైట్లు, బాంబులన్నీ కూడా ఇక్కడ వాడినటువంటి పరిస్థితి చూడండి. 20 గంటల మొత్తం మిషన్లో 25 నిమిషాలు మొత్తం ఇరాన్ గగనతలంలో ఉన్నాడట. మూడు అణు కేంద్రాలని పేల్చేసాడు. ఇరాన్లో ఉన్నటువంటి 3 అణు కేంద్రాలను పేల్చేసి 125 మిషన్లో పాల్గొన్న మొత్తం మిలిటరీ ప్లేన్స్, 125 మిషన్ ప్లేన్స్ పాల్గొన్నాయంట. 14 ప్రయోగించినటువంటి బంకర్ బస్ట్ బాంబులంట. ఒక్కొక్క బాంబు బరువు 15 టన్నులు. అర్థమైందా? 15 టన్నులు అంటే ఒక్కొక్క బాంబు బరువు 15 టన్నులంట. ఇట్లా బాంబు కనుక పడితే మొత్తం బూడిదనే. బాంబు కనుక పడితే మొత్తం బూడిదనే. 15 టన్నులు ఉన్నాయట అది. అంటే ఇక్కడ చూడండి ఒక్కొక్క బాంబు, 3 బాంబులు వేస్తే ఒక బాంబు పడితే మొత్తం బూడిద కనబడుతుంది. మొత్తం బిల్డింగ్స్ అన్ని చల్లా చెదరైపోయి బూడిద లెక్క మారి. ఇక్కడ చూడండి ఈ రెండు బాంబు లొకేషన్స్ మీరు చూస్తే మొత్తం బూడిదనే కనబడుతుంది. ఏం కనబడతలేదు, బిల్డింగ్స్ లేక ఇదంతా బిల్డింగ్లు కనబడుతున్నాయి. మీరు చూస్తే ఇవన్నీ బిల్డింగ్లు కనబడుతున్నాయి. కానీ ప్రధానంగా బాంబు పడ్డ చోట ఇక్కడ చూస్తే బూడిదనే. 15 టన్నుల బరువు అంటే మామూలు విషయమానే. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ ఇరాన్ వాడు, ఇజ్రాయెల్ వాడు యుద్ధం చేసుకుంటే ఈ అమెరికాకి ఏమవుతుందో అర్థమవుతలేదు. వీళ్ళు ఎందుకు
ఉరుకులాడుతున్నారు, ఎందుకు మరి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి దాడి చేస్తున్నారు మీద అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇక ఇరాన్ ఊకుంటుందా? అమెరికా ఈ విధంగా దాడి చేస్తే ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాం, ఒక్కొక్కరిని గుర్తుపట్టి వేటాడి మేము రివెంజ్ తీసుకుంటామని ఇరాన్ చెప్తున్నది. ఇక ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్ మీద మళ్ళీ విరుచుకుపడి బాంబులు దాడి చేసినటువంటి పరిస్థితి. ఈ రెండు దేశాలు కొట్లాడు కాక సందులో సడమే లెక్క ఈ అమెరికా పోయి అడుగుపెట్టింది. ఈ అమెరికా అడుగుపెట్టితోటి పెద్ద చర్చనే జరుగుతున్నది. ఇప్పటికే అక్కడ ఏదైతే హార్మోజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది. హార్మోజ్ జలసంధి ఏంటంటే అక్కడ మొత్తం క్రూడ్ ఆయిల్ తయారవుతుంది. ఆ క్రూడ్ ఆయిల్ 20% ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి, భారత్ కూడా వస్తుంటుంది. మరి ఆ హార్మోజ్ జలసంధి మూసేసుతోటి కొంత క్రూడ్ ఆయిల్ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ లేకపోతే ఇతర దేశాలు ఎగుమతి చేసుకుంటాయి కదా. ఈ ఎగుమతి దిగుమతులు చేసుకున్నటువంటి దేశాలలో ఈ చమురు పెట్రోలు డీజిల్ లేకపోతే ఏమవుతుంది, రేట్లు పెరిగిపోతాయి, అమాంతం ఆర్థిక సంక్షోభం ఉంటుంది. పెట్రోల్ కొరతలు తగ్గడం వల్ల చాలా తక్కువగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడి దాకా దారితీస్తుంది, మరి దీని మీద ఎటువంటి స్టేట్మెంట్ భవిష్యత్తులో ఉండబోతున్నాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద అవసరమైతే విశ్లేషకులతో కూడా మనం విశ్లేషణ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్గా ఇంకా కీలకమైనటువంటి అంశాలు ఏం కనబడుతున్నాయి?